భారతదేశము నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమిస్తున్నాను అంటూ ప్రతి స్కూల్లోనూ ఒక ప్రతిజ్ఞ ఉంటుంది. నేను ఈ దేశాన్ని ప్రేమిస్తాను, ఈ జాతిని ప్రేమిస్తాను, బహువిధ సంపన్నమైన నా దేశ వారసత్వ సంపదను గౌరవిస్తాను అని ఒక ప్రతిజ్ఞ నా చిన్నప్పుడు మా స్కూల్లో చేశాం. కానీ ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి మాట్లాడుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. ఆ మధ్య కాలంలో ఒక 4 నెలల క్రితట అనుకుంటా, పాలస్తీనాలో జరుగుతున్నటువంటి దాడుల మీద, పాలస్తీన్స్ మీద ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి దాడుల మీద ఒక ర్యాలీ అనేటటువంటిది ఖమ్మం జిల్లాలో నిర్వహించడం జరిగిందండి. ర్యాలీ నిర్వహిస్తూ ఆ ర్యాలీలో పాలస్తీనాలో జరిగినటువంటి హత్యాకాండ ఎవరి మీదైతే జరిగిందో, ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే మనకి ఏ విధంగానూ సంబంధం లేనటువంటి వాళ్ళ గురించి దేశ సరిహద్దులు దాటి కొంతమంది మానవతావాదులు, స్కూలు యాజమాన్యాలు కలిసి స్కూలు పిల్లల్ని తీసుకొని ఆ దారుణ మారణ కాండను ఖండిస్తూ, అరే ప్రపంచంలో మానవత్వం అనేది మంటగలిసిపోతుంది, అతి దారుణంగా ప్రాణాలు తీస్తున్నారు అని చెప్పి ఒక పెద్ద ర్యాలీని నిర్వహించి వాళ్ళ మానవత్వాన్ని చాటుకున్నారు. ఇక్కడ నేను కొన్ని వీడియోస్ చూపిస్తాను, చూడండి. చిన్న పిల్లల చేత ఒక మతం పట్ల, ఒక దేశం పట్ల ఎలాంటి విద్వేషాలను నూరిపోస్తున్నారు, అలాగే వాళ్ళ వేషధారణ ఎలా ఉందో చూడండి. అలాంటి వేషధారణ వాళ్ళకి ధరింపజేసి వాళ్ళని చిన్నప్పటి నుంచే, అంటే స్కూల్ డేస్ నుంచే విద్యను నేర్పండిరా నాయన, సంస్కారం నేర్పండి, ఆ జ్ఞానం నేర్పండి అని మనం పిల్లల్ని స్కూల్స్కి పంపిస్తే, ఆ పిల్లల్లో జాతి పట్ల ఒక విద్వేషాన్ని కలగచేస్తూ, ఒక మతం పట్ల ఒక విధమైనటువంటి సానుభూతిని క్రియేట్ చేస్తూ, విద్యార్థి దశ నుండే దేశంలో ఎలాంటి శక్తుల్ని తయారు చేస్తున్నారు అనడానికి ఇది నిదర్శనం. చూశారు కదా, ఖమ్మం స్కూల్ యాజమాన్యాలు ఆ పిల్లలకి ఎంత అద్భుతంగా డ్రెస్సింగ్ వేసి వాళ్ళతోటి ఎలాంటి విన్యాసాలనే మాట్లాడతాను అక్కడ చేయించారు. అంటే ఆ పిల్లల మెదళ్లలో, అరే వీళ్ళ మీద ఇంత దారుణాలు జరుగుతున్నాయా అని చెప్పి ఆ పాలస్తీన్స్ మీద వాళ్ళకి ప్రేమని నూరిపోసి, ఆ పాలస్తీన్స్కి ఏ జాతికి సంబంధించిన వాళ్ళో ఆ వాళ్ళకి మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ పట్ల వీళ్ళకి ప్రేమని నింపి, ఈ దేశంలో మెల్లమెల్లగా మన దేశం పట్ల విముఖతని, విద్వేషాన్ని నింపి దేశ విద్రోహ శక్తుల్ని తయారు చేసేటటువంటి కార్ఖానాల కింద స్కూల్స్ ఉన్నాయనుకోవడంలో ఏమాత్రం మనం సందేహించాల్సిన అవసరం అయితే లేదు. అయితే పాపం వీళ్ళు టన్నులుగా, గుట్టలుగా అక్కడ పిల్లలకి వేషం వేసి మరి, పాలస్తీనియన్స్ డ్రెస్సులు వేసి మరి, ఆ విధమైనటువంటి హిజాబులు ధరించి మరి తీసుకొనొచ్చి రోడ్డు మీద ఎలా జరిగిందో మారణ కాండ, ఆ మతస్థులపై ఎలా జరిగిందో చూపించినటువంటి ఈ యాజమాన్యాలు మరి బంగ్లాదేశ్లో జరిగినటువంటి దీపు చంద్రదాస్ హత్యని ఎందుకు చూపించలేదు? దీపు చంద్రదాస్ హత్యని ఎందుకు ఖండించలేదు? దీపు చంద్రదాస్ని ఒక దేశంలో ఉన్నటువంటి ఒక మత విద్వేషకారులు ఒక హిందువుపై జరిపినటువంటి దారుణ మారణకాండ పట్ల ఈ విద్యార్థులకి ఎందుకు అవగాహన కలిగించలేదు? మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ రోజు వరకు కూడా ఏ స్కూల్ యాజమాన్యాలు నోరిప్పలేదు.
ఎందుకు ఇప్పలేదు అనేటటువంటిది నాలాంటి జర్నలిస్టులకు కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది కదా! అందుకని ఒక చిన్న ప్రయత్నం. అంటే వాళ్ళు రేపు స్పందిద్దామనుకున్నారా? ఎల్లుండి స్పందిద్దామనుకున్నారా? అలాగే ఇంతవరకు కనీసం ఖండించను కూడా ఖండించలేదు. ఒకవేళ వాళ్ళు ర్యాలీలు నిర్వహిస్తే ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు కూడా ఎళ్లి ఆ ర్యాలీకి అంటే దీపు చంద్రదాస్ యొక్క మృతికి నివాళులు అర్పిస్తూ ర్యాలీ హిందువులకి మనము ఆ దేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి హిందువులకి మద్దతుగా వాళ్ళు నిర్వహించేటటువంటి ర్యాలీలో మనందరం కూడా పాల్గొనాలని చెప్పి నేను అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ అసలు వాళ్ళు ర్యాలీ ఎప్పుడు నిర్వహిస్తున్నారు? దీపు చంద్రదాస్ మృతికి సంతాపం తెలియచేస్తూ అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి హిందువులకి మద్దతుగా ఎప్పుడు ర్యాలీ నిర్వహిస్తున్నారో తెలుసుకొని మనమందరం అటెండ్ అవ్వాలి. ఒక్కసారి మనం ప్రయత్నిద్దాం. ఇక్కడ ఆ ర్యాలీలో పాల్గొన్నటువంటి స్కూల్స్ దాదాపు 1/2 డజన్ పైన ఉన్నాయండి. హార్వర్డ్ స్కూల్ ఫస్ట్ మనము ఈ హార్వర్డ్ స్కూల్ రవి మారుత్ అంటండి, వారికి ఫోన్ చేద్దాం మనం. ఓకే, కనీసము రింగ్ కూడా అవ్వట్లేదండి. హార్వెస్ట్ స్కూల్ రవి మారుత్ గారు. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. వారు బిజీగా ఉన్నారు. ఈ లోపు వేరే స్కూల్ కి ట్రై చేద్దాం. న్యూ ఎరా స్కూల్ రమణారావు గారికి ఒకసారి కాల్ చేద్దామండి, ఎందుకంటే వీరు ఆన్సర్ ఇవ్వచ్చు. ఐ హోప్ someone else. You can wait or call again later. వీరు కూడా వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. ఇంకొక స్కూల్లో న్యూ విజన్ స్కూల్ ప్రసాద్ గారండి, వారికి ఫోన్ చేద్దాం. ఓకే, దయచేసి మీరు డైల్ చేసిన నంబర్ ని సరి చూసుకోండి. నంబర్ మాత్రం ఫ్యాన్సీగా ఉంది, ఆన్సర్ కూడా ఫ్యాన్సీగా వచ్చింది. నంబరు పని చేయడం లేదు, సరి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ స్కూల్, ఆ స్కూల్కి మనం ట్రై చేద్దాం. హలో, జాఫర్ మాతిన్ గారా అండి? అవునండి. నమస్తే అండి, నేను ప్రియా చౌదరి తేజస్వి మీడియా నుంచి కాల్ చేస్తున్నాను. ఆమె జర్నలిస్ట్ అండి. నేను లైవ్ లో ఉన్నారండి. మీరు ఒక చిన్న ఇష్యూ మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం, మీరు లాస్ట్ టైము పాలస్తీనాకి లో జరిగినటువంటి దారుణాలకి వాళ్ళకి మద్దతుగా ఒక ర్యాలీ నిర్వహించారు మీ స్కూల్ చిల్డ్రన్ తోటి, అవునండి? హలో, ఫోను కట్ అయింది. అవుతుంది, ఎందుకంటే అది అలాగే అవుతుంది, రైట్? నెక్స్ట్ జాఫర్ మార్టిన్ గారు కట్ చేశారు దేన్ని? ఆన్సర్ని. తర్వాత బీబీఎం స్కూల్ కాంతారావు గారు మాట్లాడదాం. 98 ఓకే, Your call has been forwarded to voicemail. The person you are trying to reach is not available. At the tone, please record your message. నాట్ అవైలబుల్. లాస్ట్ అండ్ ఫైనల్ బట్ నాట్ ద లీస్ట్, నలంద సూరిబాబు గారు, వారికి ఫోన్ చేద్దాం. ఎందుకంటే వి గివ్ రెస్పెక్ట్ టు ఆల్ దీస్ స్కూల్ యాజమాన్యాలు, ఎందుకంటే మానవత్వం పరిమళించినటువంటి పర్సన్స్. సో వాళ్ళతో కలిసి మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ పని మనం చేద్దాం. హలో సార్, నమస్తే. నా పేరు ప్రియా చౌదరి అండి. ఐఎమ్ ఏ జర్నలిస్ట్ కాలింగ్ ఫ్రమ్ తేజస్వి మీడియా. చెప్పండి. మీరు సూరిబాబు గారేనండి? అవునండి. సార్ నమస్తే, మీరు లైవ్ లో ఉన్నారు.
మీరు లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ పాలస్తీనాకి ఫేవర్‌గా సపోర్ట్ చేస్తూ మీరొక ర్యాలీ నిర్వహించారు గదా సార్! నేనే నిర్వహించలేదమ్మా. మీ స్కూల్ తరపున సార్. లేదమ్మా. అసలు మా స్కూల్ పిల్లలు గాని, మేము గాని ఆ! పోలేదు. అంటే నేను మామూలు ఇండివిడ్యువల్‌గా ఆ! అక్కడ ఏం జరుగుతుందని పోయా తప్ప, మా స్కూల్ పిల్లలు గాని, మేము గాని ఇన్వాల్వ్‌మెంట్ కాలేదు. అంటే మీరు దాంట్లో అంటే మీరు పార్టిసిపేట్ చేసారా సార్? లేదండి. మా స్కూల్ గాని, మేము గాని పార్టిసిపేట్ చేయలేదు. ఆ! నేను మామూలుగా ఇండివిడ్యువల్‌గా ఆడ ఏం జరుగుతుందని చూడటానికి పోయాను అంతే. అక్కడ ఏం జరుగుతుందని వెళ్లారు. అంతే మేడం. అంటే మరి మీ ఇష్యూ చాలా రన్ అవుతుందండి మీడియాలో. ఎందుకంటే మీ స్కూల్స్ అన్ని పాలస్తీనా ఇష్యూ అప్పుడు మద్దతు ఇచ్చినవి. అలాగే ఇప్పుడు మీరు మొన్న జరిగినటువంటి బంగ్లాదేశ్‌లో జరిగినటువంటి ఆ హిందూ దీపు చంద్ మీద జరిగినటువంటి ఇష్యూ మీద మీరెవరూ కూడా ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు. సో మళ్ళీ వాస్తవంగా నాకేం తెలియదు మేడం వాటి గురించి. హ్మ్. మమ్మల్ని కూడా అప్పుడు మా స్కూల్ వాళ్ళని ఎవరు మా స్కూల్ తీసుకురమ్మని నన్ను ఎవరు పిలవలేదు. హుహు. నేను మా స్కూల్ గాని, మా స్కూల్ పిల్లల్ని గాని నేను ఎవరిని తీసుకెళ్ళలేదు. హుహు. నేనే మా కరెస్పాండెంట్స్ అందరూ ఆడ ఉన్నారంటే ఏం జరుగుతుందని చూద్దామని పోయాను అంతే. మీరు చూడడం కోసం వెళ్లారు. యూ ఆర్ నాట్ అంతే. పార్టిసిపేటింగ్. నాట్ పార్టిసిపేట్. ఓకే అండి. థాంక్యూ. ఓకే. చూసారా? పాపం సూరిబాబు గారు చాలా బాధ్యతగా సమాధానం చెప్పారు మనకి. ఇక్కడ జరిగిన విషయం ఏంటి అనంటే, నేను కేవలం అక్కడికి చూడడం కోసం మాత్రమే వెళ్ళానండి. మా కరెస్పాండెంట్స్ అందరూ కూడా అంటే ఆల్ స్కూల్స్ ఇన్ ఖమ్మం వెళ్లారు. అక్కడికి వెళ్లారు కాబట్టి ఏం జరుగుతుందో చూడ్డానికి వెళ్లారంట. ఒక స్కూల్ రన్ చేస్తున్నటువంటి వారు ఆ కరెస్పాండెంట్లు అందరూ అక్కడ ఉన్నారు అనంటే, ఏ విషయం కోసం ఉన్నారనేటటువంటి నాలెడ్జ్ ఈయన దగ్గర లేదని అంటారా? అలాగే ఆయన అక్కడికెళ్ళి ఏం చూద్దామని చెప్పి వెళ్ళినటువంటి వ్యక్తి ఇవాళ ఇవన్నీ కూడా మా దగ్గరికి ఎందుకొచ్చినాయి? మీడియా చేతిలో ఎందుకున్నాయి అంటే, ఈ స్కూల్స్ అన్నిటి మీద కూడా ఎవరైతే పాలస్తీనాకి మద్దతుగా ఆ రోజు ర్యాలీలు నిర్వహించారో, అలాగే అక్కడ జరిగినటువంటి సిట్యుయేషన్ చిన్న చిన్న పిల్లలకి హిజాబ్ ధరించి అక్కడ జరిగినటువంటి మారణకాండ దారుణం ఏదైతే ఉందో దాన్ని అక్కడ వాళ్ళు ప్లే చేసి మరీ చూపించారు. చూపించి ఒక విధమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నము అక్కడ విద్యాలయాలు చేయడం అనేటటువంటిది, విద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థుల చేత చేయించడం అనేటటువంటి దాన్ని అది ఆ రోజు వాళ్ళు ఏమనుకున్నారు అనంటే, వాళ్ళ యొక్క భావజాలం ఏదైతే ఉందో అది ప్రపంచంలో స్ట్రాంగ్‌గా తీసుకెళ్దాం అనుకున్నారు. కానీ చేసిన పాపం ఊరికినే పోదండి. కర్మ వెంటాడుతూ ఉంటుంది. ఇక్కడ చిన్న పిల్లలతో స్కూల్‌కి ఎందుకు పేరెంట్స్ ఎందుకు పంపిస్తారండి వాళ్ళకి? నాలెడ్జ్ నేర్పమని పంపిస్తారు. విద్యని నేర్పమని పంపిస్తారు. అంతేగాని విద్వేషాలని రెచ్చగొట్టమని పంపరు. మీరు వాళ్ళ కోసం, దేశం కోసం, ధర్మం కోసం ఏమన్నా వాళ్ళు ర్యాలీలు చేశారా అంటే? పోనీ విద్యార్థులకు ఏదైనా వసతులు కావాలా అని ర్యాలీలు చేశారా అండి? లేకపోతే మన దేశంలో ఏదైనా అన్యాయం జరుగుతుంటే అక్కడ ర్యాలీ చేశారా అండి? హిందువులకు ఏదన్నా అన్యాయం జరుగుతుంటే చేశారా అండి? లేదా మన దేశంలో వేరే వాళ్ళకి ఏదైనా, వేరే మతస్థులకి ఏదైనా అన్యాయం జరిగితే చేశారా అంటే? లేదు. వీళ్ళందరూ కలిసి పాలస్తీన్స్‌కి చాలా చాలా గౌరవం ఇస్తూ అక్కడ వాళ్ళకి మద్దతు తెలిపారు. మద్దతు తెలపడానికి ఇక్కడ ఎవరికీ వ్యతిరేకం కాదు. కానీ ఇదే మానవత్వం పరిమళించినటువంటి ఈ మానవతావాదులందరూ కూడా ఈ రోజు మీ ముందు చూశాను. నా దగ్గర ఉన్నటువంటి లిస్టు, ఆ రోజు పాల్గొన్నటువంటి స్కూల్స్ లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా నేను ఫోనులు చేయడం జరిగింది. పాపం ఒకాయన ఫోన్ లిఫ్ట్ చేశారు. మిగిలిన అందరివి కూడా బిజీ వచ్చింది. అంటే కంటిన్యూస్‌గా బిజీ వస్తూనే ఉందది. ఎందుకంటే మార్నింగ్ నుంచి మేము ఫోన్లు చేస్తానే ఉన్నాము. అది ఇక్కడ కెమెరా ముందు చూపించాలని. ఎందుకంటే నేను వాళ్ళకి ఫోన్లు చేశానో లేదో నా దగ్గర రికార్డ్ ఉంటుంది. ఖచ్చితంగా నా ఫోన్‌లో రికార్డ్ ఉంటుంది. అది ఖచ్చితంగా ప్రపంచానికి చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ విద్యాలయాలు ఈరోజు చేస్తున్నటువంటిది ఏంటండి? ఏం చేస్తున్నారు? ఇప్పటికే పిల్లల్లో దేశం పట్ల, ధర్మం పట్ల ఏ విధమైనటువంటి భక్తి, గౌరవం లేకుండా పోయినాయి. వాటిల్ని వీళ్ళు ప్రాక్టికల్‌గా కూడా తీసుకొనొచ్చి విద్వేషాలు రెచ్చగొడితే అంటే రేపొద్దున దేశంలో కూడా పాలస్తీనా లాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ వీళ్ళు మద్దతు ఇస్తారా? మరి మన వారసులు అక్కడ ఉన్నారండి హిందువులు బంగ్లాదేశ్‌లో. ఆ దీపు చంద్ అనేటటువంటి ఒక్క వ్యక్తికి మనం లైవ్‌లో చూసాం కాబట్టి. కానీ 7 సంవత్సరాల పసిపిల్ల, అలాగే 9, 11 ఏళ్ల ఆడపిల్లలు ముగ్గురు నిట్ట నిలువుగా తగలబెట్టారండి బంగ్లాదేశ్‌లో. ఒక హిందూ కుటుంబాన్ని తగలబెట్టారు. ఆ ఇద్దరు పిల్లల్ని తండ్రి కాపాడుకున్నాడు. ఆ తండ్రి కూడా 60% కాలిపోయాడు. ఒక పిల్లని కాపాడలేకపోయాడు. ఆ మంటల్లో చుట్టూ
చుట్టుముట్టారండి. మొత్తం మూక కూడా ఉగ్ర మూక మొత్తం చుట్టుముట్టింది. ఇల్లు మొత్తం చుట్టుముట్టి తగలపెడితే ఇంతవరకు ఈ మానవతావాదుల మానవత్వము ఎక్కడికి వెళ్ళిపోయింది అని మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అది బంగ్లాదేశ్ కదా అని కాదు, మరి పాలస్తీనా కదా. పాలస్తీనాలో జరిగితే ఇక్కడ వీళ్ళు విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఉద్యమాలు లేవదీసినటువంటి పెద్ద మనుషులు దేశ సమగ్రత, తర్వాత జాతీయవాదము, అలాగే అంతర్జాతీయ భావాలు కలిగినటువంటి విశాల హృదయులు ఎక్కడికి వెళ్ళారు. ఇంకొక విషయం నేను వాస్తవం ఏం చెప్పాలి అనంటే, వీళ్ళందరి మీద కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ఐఏ నిఘా ఉంది. వీళ్ళు ఒక్కసారి సడన్ గా మాట ఎందుకు మార్చారో ప్రపంచానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నేను ఈ ఎపిసోడ్ చేస్తున్న ఈ క్షణంలో, ఈ రోజు మార్నింగ్ వీళ్ళందరి మీద ఎన్ఐఏ సోదాలు జరిగాయి. ఈ స్కూల్స్ అన్నిటిల్లో, ఈ యాజమాన్యాలన్నిటి మీద కూడా, అందరి మీద కూడా ఎన్ఐఏ ఇంటరాగేషన్ స్టార్ట్ చేసింది. దెబ్బకి ఒక్కొక్కడికి ఏం పడుతుందో అది పడుతుంది. అప్పుడే అయిందా మిస్టర్? ఇదే విధంగా కొనసాగుతూ ఇదే విధంగా స్లోగన్లు చేయొచ్చు. మర్చిపోయా, అసలు దళిత బిడ్డ దళిత బిడ్డ దళిత బిడ్డ అని గొంతులు చించుకొని గో బ్యాక్ మర్వాడి అని అరిచిన మన బిడ్డ యాడికి పోయిండబ్బా. అక్కడ దీపు చంద్రదాస్ కూడా దళిత బిడ్డరా, మన బిడ్డ హిందూ బిడ్డ. ఎక్కడికి పోయావు? కాస్కో అభీ తో పిక్చర్ బాకీ హై. భారత్ మాతా की जय.